పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేదకని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఆ అపరిమితమైన దుర్వ్యాపారమునందు, ఏది దుర్వ్యాపారమో? పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు ఏంటంటే పట్టణాల్లోనే అనుకున్నాను, మామూలు గ్రామాల్లో కూడా ఉన్నారా? ఆ బైక్ వేసుకుని తిరిగిపోతుంటారు రోడ్ల మీద. ఎందుకు? అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడికి పోయి ఆయ్ ఓయ్ వెయ్యి అంటారు. ఎందుకు? ఏంటంటే వాళ్ళకి చెల్లెళ్ళు లేరా? వాళ్ళకి తల్లులు లేరా? పరాయ పిల్లల్ని సొంత చెన్నిలా చూసుకోలేవా? పని పాట లేదు. రోడ్ల మీద కూర్చునేది, బ్రిడ్జిల మీద కూర్చునేది, బైకుల మీద కూర్చునేది, ఎటకారాలు చేసేది, గొడవలకి వెళ్ళేది, తనుమాలిన గొడవలకి వెళ్ళి గొడవలు తెచ్చుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. మూవీలు సినిమాలు చూసి సినిమాల్లాగా బతుకుతాము. సినిమా అంత కథ అండి. అది గోడ మీద బొమ్మలంటే ఈ మనుషులు కాదు అక్కడ. ఆ మనుషులను వరకే యాషాలు వేసి చూపిస్తున్నారంతే. అది నిజం కాదు. కానీ ఈ రోజున మనుషులు పోకిరి చేష్టలు. పక్కవాడి పొరుగువాని భార్యను చూసి సకిలించేవాడు ఏం చేస్తున్నాడు అన్నాడు? పోకిరి చేష్టలు చేస్తున్నాడు వాడు. పోకిరి చేష్టలు, దురాశలు. ఈ జోదం ఆడే వాళ్ళందరికీ ఏం ఆశ? ఎందుకు ఆడతారు చీట్లపేక? ఎందుకంటే చీట్లపేక ఆడతారు. చీట్లపేక ఆడి కోటీశ్వరుడు అయ్యాడు మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడని ఎవడన్నా చెప్తే చెప్పండి. జోదం ఆడి బెచ్చగాడు అయ్యాడని చూపించేవాళ్ళు నేను చూపిస్తారండి. ఏంటంటే రేసులకు వెళ్ళి, కోడి పందాలకు వెళ్ళి, చీట్ల పేకలు ఆడి, క్యారం బోర్డులో కూడా చీట్లు. ఇదంటే ఇప్పుడు కొత్త రకంగా ఏంటంటే రాత్రంతా ఆడతారు. మా నాన్న చెప్పాను కదా, మారు మనిషి పొందకముందు ఒక ఇంజనీర్, బోళ్ళు లంచాలు వచ్చాయి, కట్టలు డబ్బులు తెచ్చి ఇచ్చేవాడు. డబ్బులు వచ్చిన రోజు మా నాన్న ఇంట్లో ఉండడం, వెళ్ళిపోతాడు. ఎక్కడికో తెలుసా? క్లబ్కి. ఎప్పుడు వస్తాడు తెలుసా? నాకు తెలుసు, మాకు బాగా తెలుసు. ఏంటంటే ఆ డబ్బులన్నీ అయిపోతే కానీ ఇంటికి రాడు. ఇంకా సంపాదించుకుందామని పెట్టి మొత్తం దివాళా తీసి పెడతానికి లేకపోతే తెల్లారిదానికి ఇంటికి వచ్చి పడుకునేవాడు తాగేసి వచ్చి. అట్లాంటి ఆయన దేవుడు మార్చాడు అనుకోండి. దేవుడు అద్భుతమైన సాక్షిగా చేశాడు. చదవండి. అల్లరితో కూడిన ఆట పాట. మీరు సినిమాలు చూస్తారా? సినిమాలు చూడొచ్చా? దేవుడి బిడ్డలు చూడొచ్చా? ఒక స్త్రీని మొహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము. మరి అందులో ఆ ద్వంద్వార్థాలతో, అపవిత్రమైన మాటలతో, పాటలతో ఉన్నటువంటి కోపము, కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలు, వాటికి మనుషుల్ని పెట్టి మేకప్లు చేసి, స్టంటింగ్లు పెట్టి, కెమెరాలు తిప్పి వాటిని ఆకర్షణగా చేసి చూపిస్తున్నారు. దాన్ని డబ్బులు కట్టి వెళ్ళి చూసి ఏం నేర్చుకొని వస్తున్నారు? అల్లరితో కూడి. సినిమాలు చూడకూడదని బైబిల్లో ఎక్కడుందో చెప్పండి. మేము చూడటం మానేసామన్నాడు ఒక ఆయన. సినిమా అనే మాట బైబిల్లో లేదు, కానీ ఇక్కడ ఉంది. ఏముంది చూడండి. అల్లరితో కూడిన ఆట పాట. ఎక్కడుంది పాట? ఎప్పుడైనా భార్య భర్తలు ఇద్దరు డ్యాన్స్ చేశారమ్మా మీరు ఇంట్లో? మరి సినిమాల్లో డ్యాన్స్ చేస్తారేంటి వాళ్ళిద్దరు? కాలేజ్ అబ్బాయిలు అమ్మాయిలు కాలేజీలో డ్యాన్స్ చేస్తే ప్రిన్సిపల్ గారు ఊరుకుంటారా అండి? గోడలు దిగితే ఊరుకుంటారా? హాస్టల్స్లో గోడలు తిరుగుతూ ఊరుకుంటారా? మరి సినిమాల్లో డ్యాన్సులు వేస్తారేంటి కాలేజీ కుర్రోళ్ళందరూ? అది ఆట. ఏంటండి? ఒక్కడిట్టంటే 10 మంది పడిపోతారు అక్కడ. అది ఎట్ట కుదురుద్ది? అదేంటి నిజమా? ఫిక్షన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే కల్పితాలు. ఏంటది? కల్పితం. దెర్ ఇస్ నో రియాలిటీ. అందులో సత్యము లేదు. ఇవాళ అది చూసి చాలామంది ఇళ్లల్లో కొట్టుకోవడానికి, తమ్ముళ్ళని కొట్టడానికి, మా అమ్మను కొట్టడానికి, నాన్నని చంపడానికి ఉపయోగిస్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలతో మనకు సంబంధం లేదు. సినిమా హాల్లో వెలుగుంటుందా? చీకటి ఉంటుందా? ఏంటో లైట్లన్నీ వేసి సినిమా చూపిస్తారా? ఆపేసి చూపిస్తారా? సినిమా ఆడుతున్నప్పుడు గోడ మీదకి వెళ్ళి పట్టుకోండి బొమ్మను చూద్దాం, మనిషి ఉన్నాడా అక్కడ? నిజమా? అది అపోహ. ఏంటండి? చీకటి స్థలం అది.
ఒకసారి దెయ్యాన్ని నిలగొడుతున్నాను యేసు ప్రభు నామంలో, పో, ఎక్కడి నుంచి వచ్చావు అంటే కళ్యాణ థియేటర్లో పెట్టా అంటుంది. ఎక్కడ పెట్టిందంట? థియేటర్లో పెట్టిందంట. ఏంటండి? చీకటి సంబంధమైన దురాత్మలు ఉండే స్థలం అది, అపవిత్రమైన స్థలం అది. దయచేసి సినిమా హాళ్ళకి వెళ్ళకండి. మానేసామండి, సినిమాలు మానేసామండి దేవుని దయ వలన. అంటే ఇలాగే ఓ పాప చెప్పింది పక్క నుంచి, టీవీలో వస్తున్నాయి కదండి, సినిమా హాల్కి మేము వెళ్ళక్కర్ లేకుండా మా ఇంటిలోనే తెచ్చిపెట్టింది సినిమా హాలు. కల్వర దర్శనంలో దేవుని వాక్యం వింటూ మళ్ళీ పనికి మాలిని కూడా చూస్తున్నారా? మీ మనసులో దేవుని వాక్యం నిలవదు. గ్లాసుడు పాలు తీసుకొని 2 బొట్లు విషం వేసుకొని తాగితే అది విషమా పాలా? 2 బొట్లే కదా. ఏంటంటే అంతా ఏమైపోయింది? అదే విషమైపోయింది. అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ రోజున మనుషులు ఈ టీవీల దగ్గర కూర్చొని తిండి తిప్పలు మానేయరటండి. కొంతమంది తినేది కూడా ఎక్కడ తింటారంటే టీవీ దగ్గర తింటారంట. టీవీ దగ్గరే తినుకుంటూ కాదండి, తినేవాడు తినేది చక్కగా అనుభవిస్తూ తినాలి. పూర్వకాలం లొట్టలేసుకుంటూ తినేవాళ్ళు, నోరూరించుకుంటూ తినేవాళ్ళు, తినేవాళ్ళు. అట్లా తింటే బాగా అరిగేది, అరిగి వంట పట్టేది. ఇప్పుడు ఏంటి, అక్కడేదో చూస్తూ ఇక్కడ బొక్కుతున్నావు, లోపలికి దూరిపోతుంది. ఎంత తిన్నావో నీకు తెలియటంలా, పొట్ట బెలూన్లాగా అయిపోయింది. మధ్య మధ్యలో హాహా అనగానే గాలి వెళ్ళిపోయింది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండి, ఎసిడిటీ ప్రాబ్లం అండి. పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి మా దగ్గరికి వస్తారు. మళ్ళీ ఏంటండి, మనమే మన ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నాం? మనం చెయ్యకూడనివి చేస్తున్నాం, చేయవలసినవి చేయటం లేదు. పూర్వం బాచిపాట్లు వేసుకొని పీట మీద కూర్చొని ఆ పక్క నుంచి ఆకులో మొదలుపెట్టి ఈ పక్క తినేవాడు. బామని పడుకుంటే శుభ్రంగా నిద్రపోయేవాడు. తెల్లారి వెలుకు వస్తే కొత్త బలంతో ముందుకు సాగేవాడు. ఇప్పుడు ఏంటి, తింటారు రాత్రి అంతా నిద్ర రాలేదు, నిద్ర రాలేదు. తెల్లారి లేచాక తల తిరుగుతుందే, కళ్ళు తిరుగుతుంది, షుగర్ ఎక్కువైపోయింది, బీపీ వచ్చేసింది అని పొద్దున్న లేచిందే తిట్టుకుంటారు ఇవాళ ఇళ్లలో. పొద్దున లేచినంటే దేవుడిని స్తుతించడం నేర్చుకోండి. పొద్దున లేచిందంటే ప్రార్థించడం నేర్చుకోండి. నీ ఇష్టానుసారంగా నువ్వు బతికితే, నీ దేహాన్ని దేవుని ఆలయంగా నువ్వు గౌరవించకపోతే, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. వాడిని పాడు చేస్తారంటే దేవుడు ఎవరిని పాడు చేయడండి, వదిలేస్తాడన్నమాట. దేవుడు వదిలేస్తే ఏమైపోతాం? మనం పాడైపోతాం. వెళ్ళాడు తప్పైన కుమారుడు, చీట్ల పేకలు, తాగుడు, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు. నేను ఎన్ని ఊర్లు వెళ్తున్నానండి, ఏ ఊర్లోనైనా మా ఊర్లో తాగుబోతులు లేరండి అని చెబుతారేమోనని ఆశపడతానండి. మా ఊర్లో తాగుబోతులు ఉన్నారు అన్నోళ్ళు చేయి చూపించండి. అదుగో, ఎక్కడో కాదండి, మా ఇంట్లోనే ఉన్నారు. ఇంటికి ఒకటినన్నా తాగుబోతు ఉంటున్నాడు. ఇంటి ఒక తాగుబోతుంటే ఇల్లంతా ఆనందమే కదా? ఇల్లంతా ఆనందమేనా? ఇంటి నిండా సంతోషమేనా? ఏంటంటే ఒక్కడుంటే చాలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాధ, దుఃఖం, భయం. యవనస్తులైన పిల్లలు కాలేజీకి వెళ్తుంటే, ఎవరబ్బాయివే ఆ తాగుబోతాడు కొడుకువా అంటే వాడికి ఎట్లుంటుంది చెప్పండి? ఆ కుర్రోడికి, ఆ కూతురికి ఎట్లుంటుంది చెప్పండి? మీరు ఆయన తాగుతారు కదా, 2-3 పోయాడు కదా మొన్న అంటే ఆ అమ్మాయి గుండె ఏమైపోద్ది చెప్పండి? ఎంత భయంకరం ఈ రోజున. పిల్లల తండ్రి అయిన తర్వాత కూడా తాగటం, పెళ్ళి అయిన తర్వాత కూడా తాగి ఆ భార్యను బాధ పెట్టడం, తాగి తల్లిదండ్రుల్ని గణపరచవలసిన, తల్లిదండ్రుల్ని పరామర్శించవలసిన వాళ్ళు తల్లిదండ్రుల్ని ఇస్తావా చేస్తావా అని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు దోచుకోవటం ఎంత భయంకరమో చూడండి. తాగుబోతుల విందులు. నేను ఇంకోటి గమనించింది, తాగేవాడు ఎప్పుడు ఒక్కడే తాగడం. కంపెనీ కావాలి ఆయనకి, కంపెనీ ఉంటే కానీ తాగడం. నేను నా దగ్గరకు వచ్చి తాగుడు మానలేకపోతున్నాను అన్న వాళ్ళతో నేను ఒకటే అడుగుతా, నీకు స్నేహితులు అన్నారా అని అడిగితే ఉన్నారండి అంటాడు. మొట్టమొదట నీ తాగుబోతు ఫ్రెండ్స్ను వదిలిపెడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏంటండి?
ఆ జంట కోతి వనమెల్ల జరిపిందట. ఆ తాగుబోతోడు అవతలోడి దగ్గర డబ్బులు లేవరా, నేను రానురా అంటే ఏమంటాడు చెప్పండి? నేను పోయిస్తాను లేరా, తర్వాత ఇద్దుగాని రారా. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నువ్వు పోయించు, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను పోయిస్తా. మా మెడ్రాసులో తాగుబోతుల మధ్య సేవ చేశాం. ఎంతమంది తాగుబోతులను దేవుడు మార్చాడంటే, ఎంత అద్భుతంగా వారు మారి ఇవాళ పిల్లలతో బైబిళ్ళు పట్టుకొని ఇల్లులు కట్టుకొని రోడ్ల మీద ఒకప్పుడు తాగి పడిపోయిన వాళ్ళు ఈరోజు బైబిల్ పట్టుకొని కుటుంబాలుగా దేవుని సన్నిధికి వస్తున్నారు. తాగుబోతుల విందులు, తాగుబోతుల స్నేహాలు, త్రాగుడు మనిషికి కీడు చేస్తుంది. సామెతలు 23వ అధ్యాయము, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి హేతువు లేని గాయాలు ద్రాక్షరసముతో పొద్దుపుచ్చు వారికే కదా. మీ ఇంట్లో ఉన్న తాగుబోతులకి తాగనప్పుడు ఇది చదివి వినిపించండి, తాగినప్పుడు చెప్పకండి, తంతారు మిమ్మల్ని. తాగనప్పుడు పిల్లిలాగా ఉంటారు వాళ్ళు, తాగితే సింహం అయిపోతారు. తాగనప్పుడు ఏంటయ్యా మీరు చేసే పని, తప్పునైనా ఇది చూడండి, ముందే దేవుని వాక్యంలో రాసుందని చెప్పండి. పరిశుద్ధాత్ముడు అతని హృదయంలో క్రియ జరిగిస్తాడు. 23వ అధ్యాయం 29వ వచనం సామెతలో, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మందదృష్టి ద్రాక్షరసముతో పొద్దుపుచ్చు వారికే కదా. తమిళ బైబిల్లో ఏముందంటే సారాయి తాగే వాళ్ళకే కదా అనే ఉంది తమిళ బైబిల్లో. మనకు ద్రాక్షరసం అంటే ఫ్రూట్ జ్యూస్ ఏంటి, లేకపోతే వైన్ ఏంటని తెలియదు ఏంటంటే, కానీ క్లియర్గా తమిళ ట్రాన్స్లేషన్లో రాశారు, సారాయి తాగే వాళ్ళకి, బ్రాందీలు విస్కీలు తాగే వాళ్ళకి శ్రమ, బాధ, దుఃఖం, జగడాలు, చింత, కారణము లేని గాయాలు, మందదృష్టి, ఇది మనిషిని పాడు చేసేదే కానీ ఏమాత్రం బాగు చేసేదే కాదండి. తాగుడికి అలవాటు పడడం సులభమే, తాగుడు మానటం వారి వశంలో లేదు. ఇక చాలామంది తాగుబోతులతో నేను మాట్లాడతాను, ఎందుకయ్యా తాగుతున్నావు? తాగనప్పుడు మాట్లాడతానండోయ్. కొన్ని ఊర్లో తాగేసి స్టేజ్ మీదకి వచ్చేస్తారు. అప్పుడు నేనేమన్నా సరే అంటాను. నేను ఏం చేయను, ఆ వాసన వేరే తట్టుకోలేము, మీదకి వచ్చేస్తాడు. పక్కన ఆయన భార్యో, వాళ్ళ కూతురో, బిడ్డో ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, ఏంటమ్మా ఆయన సంగతి ఏంటి? అయ్యా ఇన్ని సంవత్సరాలు ఎంత తాగుతాడు, పేరు చెప్పమ్మా, ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను, నేను ప్రార్థన చేస్తానని చెప్తాను. ప్రార్థన అట్లా తాగనప్పుడు వాళ్ళతో ఫోన్ చేయించు అని చెప్తాను. లేకపోతే కొన్నిసార్లు తాగనప్పుడు చెప్తే, ఎందుకయ్యా నీ ఒళ్ళు పాడు చేసుకుంటున్నావు, ఇల్లు పాడు చేసుకుంటున్నావు అంటే ఏమంటారో తెలుసా అండి? నాకు మాత్రం తాగాలంటే ఇష్టమా? నాకు తెలుసండి, నా భార్యను బాధ పెడుతున్నా, నా బిడ్డల్ని ఏడిపిస్తున్నా, నా బతుకు నాశనం చేసుకుంటున్నా, అది చిన్న పిల్లల్లో ఏడుస్తారు. నేను గమనించి చూసింది ఏంటంటే, తాగుబోతులందరూ చాలా మంచోళ్ళు అండి, చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే, ఆ సారాయి వచ్చినప్పుడు నో అని చెప్పలేరు, నాకు వద్దు అనలేరు అనమాట. నేను తాడు అనలేరు అనమాట. మీ ఇంట్లో తాగుబోతున్నాడా? ఈరోజు ప్రార్థన చేయండి, ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి, దేవుడు తన హృదయాన్ని ముడతాడు. ఎంతోమంది తాగుబోతులు ఈ రోజున మారి ప్రభు సాక్షులుగా ఉన్నారు. మా కుమారుడు తాగుతున్నాడు, యవనస్తుడు చెడిపోతున్నాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మీ కడుపు నొప్పులు, కాలు నొప్పులు, జ్వరాలు ఇవన్నీ వచ్చి పోతాయి. వీటి గురించి ప్రార్థన చేయటం కంటే ఒక మనిషి హృదయం మారాలని చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఈ తప్పైన కుమారుడు వెళ్ళిపోయాడు, ఇష్టం వచ్చినట్టు దుర్వ్యాపారంలో, చీట్ల పేకలో, తాగుడులో మొత్తం పోగొట్టుకున్నాడండి. అన్నీ అయిపోయిన తర్వాత కరువు వచ్చింది. మన జీవితాల్లో ఎప్పుడు ఒకలాగా ఉండదండి. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు ఇవాళ దరిద్రతలో ఉన్నారు. ఒకప్పుడు డబ్బులు ఉన్నాడు అన్నవాడు ఇవాళ డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నాడు. మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తే, దేవుడిచ్చిన ఆయుష్ను మనం ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే, డబ్బులు ఖర్చు అయిపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు.
నీకు సమయం పోయిన సమయం మళ్ళీ తిరిగి వస్తుందా? నువ్వు 30 ఏళ్లకు మారావనుకో, నువ్వు మళ్ళీ 18 ఏళ్ళు అవ్వాలంటే అవుతావా? అవో. నువ్వు 60 ఏళ్లకు మారావనుకో, నువ్వు ఇంకేం చేయగలవు? అప్పుడు నీ జీవితం వల్ల నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం అందరూ నష్టపోయారు. అందుకే బైబిల్ చెప్తుంది, బాల్య దినములందరినీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యేసు ప్రభువుని నీవు రక్షకుడిగా అంగీకరించాలి. నీ బ్రతుకు మార్చుకోవాలి. అంత ఖర్చు చేసిన తర్వాత, జీవితం అంతా అయిపోయిన తర్వాత, అవకాశాలన్నీ పోయిన తర్వాత, ఆరోగ్యం అంతా పాడైపోయిన తర్వాత ఇబ్బంది పడసాగాడంట. ఏం చేశాడండి? ఏమైందాడికి ఇబ్బందులు వచ్చాయి. ఈ రోజున ఏ కుటుంబాన్ని కదిలించినా చెప్పే మాట ఏంటంటే, ఇబ్బందుల్లో ఉన్నామండి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, మానసిక ఆందోళన, గర్భఫలాలు లేవు, పిల్లల వివాహాలు జరగటం లేదు, ఉద్యోగాలు దొరకటం లేదు, ఏది చేసినా నష్టం వస్తుంది. చేపల చెరువు వేస్తే చేపలకు రోగం వచ్చింది, పంట వేస్తే తుఫాన్ వచ్చి కొట్టుకుపోయింది. ఏది చేసినా జీవితంలో నెమ్మది లేదు. ఇంటికి వస్తే పోరాటం, బయటికి వెళ్తే గొడవ. మా బతుకుల్లో నెమ్మది లేదు. ఎందువలన? నీ ఇష్టం చేసుకున్నావు, నీ ఇష్టానుసారంగా జీవించావు, నీ యవ్వన కాలం అంతా వృధాపరుచుకున్నావు, నీ ఇష్టానుసారమైన పెళ్లి చేసుకున్నావు, నీ ఇష్టానుసారమైన ఉద్యోగాలకు, వ్యాపారాలకు దిగావు. దేవుని చిత్తం అడగలా, దేవుని సద్దులో ప్రార్థన చేయలా, దేవుని ఆశీర్వాదాల కోసం వెతకలేదు. అంత పోయిన తర్వాత ఇబ్బందులైపోయి ఎక్కడికి వెళ్ళాడో తెలుసన్నాడు? పందులు కాసేవాడి దగ్గరికి వెళ్ళాడంటే, ఉద్యోగానికి. ఏదో ఒక ఉద్యోగం, తినటానికి తిండి లేదు, కడుపు మండిపోతుందో, ముద్దయ్యరా బాబు అంటే పందుల దగ్గర కాయవయ్యా చూద్దామన్నాడట. ఆ పందులు కాస్తున్నాడు, కానీ అన్నం లేదు, ఆకలేసేస్తుంది. పందులకేసే పొట్టు తిందామనుకున్నాడంట. ఏంటంటారు? పొట్టు. సిగరెట్లు లాగా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏంటంటే గబక్కన అలా అడుగుతారు, సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారా? సిగరెట్ ఉపదేశి చూడండి, అందులో పొట్టు ఉందా, లేకపోతే బంగారం ఉందా, ఏమన్నా గోల్డ్ ఉంటుందా? ఏంటది? పొట్టు. పొట్టులో నుంచి వచ్చేది ఏంటి? బూడిద, పొగ. పొగ తాగరాదు. ఏంటండి అంటే దూ కొట్టేశాడు ఒక ఆయన, పొగ తాగరా. దేవుడు దేవుడు ఈ పండు తింటే చచ్చిపోతావంటే నువ్వు చావనే చావు అని సైతాన్ అంటుంది. ఇది చెయ్యొద్దు అంటే అది చేస్తా అంటాడు. చూసారా? ఇదే పర్వర్షన్ అంటారు. ఇదే తారుమారైన పరిస్థితి. ఓ పాస్టర్ గారి పక్కనే ఒక ఆయన కూర్చొని సిగరెట్ తాగుతా ఉన్నాడంట. ఆ రోజుల్లో, ఇప్పుడు చట్టం వచ్చింది మన దేశంలో, ఎక్కడ పడితే అక్కడ తాగటం లేదు. పూర్వకాలం అటుండేది కాదు. బస్సుల నిండా తాగేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ తాగేవాడు. తాగుతుంటే పాస్టర్ గారు ఇది చెప్తే అబ్బాయి కోపడతాడే, మొదటి చేతులు వాళ్ళు అడ్డం పెట్టుకున్నాడంట. ఆ సిగరెట్ తాగేవాడు ఊరుకోక, ఏం సార్ మీకు పడదా అని అడిగాడంట. మీకు పడదా అని అడిగితే, దొరికిందిరా సంద, నీకు పడుద్దా అని అడిగాడంట. నీకు పట్టుద్దా? నువ్వు పొగ తాగితే, అది పడితే, మంచిది తాగావనుకో ఏమవుద్ది? ఎక్కడ పడతాయి? పొట్ల పడతాయి, మళ్ళీ ముక్కులోంచి చెవులోంచి వచ్చేస్తాయా? అన్నదన్నావునికి ఎడపడద్ది, అందుకని మళ్ళీ మెతుకులు ముక్కులోంచి చెవులోంచి వచ్చేస్తాయా? పొగ తాగావనుకో ఏమైంది? లోపల తిరిగేసి ఎక్కడ చూడలేదని మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తుంది, మళ్ళీ నోట్లోంచి ముక్కులోంచి, కొంతమంది చెవులోంచి కూడా తెప్పిస్తారు. ఏంటండి అది ఎవరికి పడదు. పొగ తాగటం ఏంటి? మనుషుడికి దేవుడు తినడానికి నోరు ఇచ్చాడు, చూడటానికి కళ్ళు ఇచ్చాడు, వినటానికి చెవులు ఇచ్చాడు, వాసన చూడటానికి ముక్కు ఇచ్చాడు. పొగ తాగడం అలవాటైతే నెత్తి మీద చిమ్నీ ఇచ్చేవాడంట. ఇక్కడ తాగుతుంటే రైలు ఇంజన్ లాగా పైనుంచి పొగపోవడానికి. అది మనుషుడికి అవసరమో లేదు, అది ఆరోగ్యానికి హానికరమో అని బోర్డు వేస్తారు. కమ్మగా హాయిగా ఉండునని పైన రాస్తారు. ఏంటంటే తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. నీ దేహము దేవుని ఆలయము. ఓ తాతగారు, రే మనవడా చర్చికి పోతాడు రారా అని తీసుకెళ్ళాడంట. కొడుకుని మనవని తీసుకొని చర్చికి వెళ్ళాడంట.
చుట్టనొట్టు పెట్టుకొని ఆ మందిరాల రోజుల్లో పాకలు ఉండేవి కదా, ఆ చూరులో చుట్టబెట్టి లోపలికి వెళ్ళి పరిశుద్ధ పరిశుద్ధ పాట పాడేసి చర్చ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చుట్ట తీసుకొని వెలిగించుకుంటే ఈ మనవడు గమనిస్తా ఉన్నాడు, తాత చుట్ట ఎందుకు తాత చూరులో పెట్టావు? మందిరమయ్యా, అది పరిశుద్ధం, అక్కడంతా చుట్టలో తాగకూడదు అంటే ఆ మనడు మరి పాస్టర్ గారు చెప్పారు కదా మన దేహమే దేవుని మందిరమని, మరి నీవు దేహంతో తాగుతున్నావు కదా, రే నువ్వు అలా వెళ్ళక అలాంటి మీటింగ్లకు వెళ్ళి చెడిపోతున్నావు అన్నాడంట. నువ్వు మన చర్చిలో నుండి అలాంటి చర్చలకు వెళ్ళకు, చెడిపోతున్నావు అన్నాడంట. ఏం చేయాలండి ఆయన్ని? దేవుని ఆలయం పరిశుద్ధం అంటే నీ దేహమే దేవుడు నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడండి. దానియేలుకి మాంసము, ద్రాక్షరసము, వైను, బీరు, గీరు, రాజభోజనం పెడితే అన్నాడు, ఇది తీసుకొని నా దేహాన్ని నేను అపవిత్రపరచుకోను, నా దేహం దేవుని ఆలయంగా కాపాడుకుంటాను. అందువల్లే దానియేలు సింహాల నోళ్లను మూయించగలిగాడు. మీ ఇంట్లో తాగుబోతులున్నా, జోదగాళ్ళున్నా, సినిమాల పిచ్చితో ఉన్న వాళ్ళున్నా, సిగరెట్లు తాగేవాళ్ళున్నా, ఇప్పుడు కొత్త రకం వచ్చినాయి అండి, ఇంకా ఇంజక్షన్లు వేసుకుంటారు, డ్రగ్స్, మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు, గంజాయి తాగుతున్నారు, ఇంకా మనుషుల్ని చెడగొట్టే ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ ఇవాళ చాలా ఉన్నాయి. మెడ్రాసులో ఒక అబ్బాయి అలాగే నోట్లో పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. పిల్లల పట్ల డాక్టర్లు చెప్పారు, నీ రక్తం అంతా పాడైపోయింది, నీకు పిల్లలు పట్టరయ్యా. పాపం ఆ భార్యను అన్యాయం చేశాడు. ఆ భార్యకి ఏంటంటే ఇంకొక 4 సంవత్సరాలు అయింది, మానవయ్యా ఇప్పుడంటే మానలా, ఇంకా ముసలోళ్ళలాగా 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినాయి అంతే, ఏ చేతులు వణిగిపోతా ఉన్నాయి, కాళ్ళు వణిగిపోతా ఉన్నాయి, నిలబడలేకపోతున్నాడు. 30 ఏళ్ళకే. జాగ్రత్త, నీ దేహాన్ని పాడు చేసుకోవద్దు. నీకు ఆరోగ్యమైన దేహాన్ని ఇచ్చాడు దేవుడు, నీకు అందమైన శరీరాన్ని ఇచ్చాడు. నీ శరీరాన్ని నువ్వు కొనుక్కోలేవు, డబ్బులు ఇస్తే కొనేది కాదు ఇది. ఒక కిడ్నీ 3 లక్షలంట, నీకు 2 కిడ్నీలు ఇచ్చాడు, 6 లక్షలు నీ దగ్గర. దేవుడు ఏమి ఇచ్చాడంటావేంటి? ఏమీ లేకుండా నీకు చెవులు ఇచ్చాడు, నీకు కళ్ళు ఇచ్చాడు, నీకు నోరు ఇచ్చాడు, తింటే అరిగేటట్టు పొట్ట ఇచ్చాడు. కొంతమందికి అంత తిన్నా అరగదండి, నువ్వు ఎంత తిన్నా అరిగిపోతుంది. నిజమైన ఆశీర్వాదం ఏంటనుకున్నారు? ఒకడు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే వాడికంటే మించిన కోటీశ్వరుడు ప్రపంచంలో లేడు. కొంతమందికి అన్నీ ఉంటాయి, కార్లు ఉంటాయి, వ్యాన్లు ఉంటాయి, ఎస్టేట్లు ఉంటాయి, కోట్లు ఉంటాయి, ఏసీ రూములు ఉంటాయి, డబుల్ కాట్ బెడ్ ఉంటుంది, ఫోమ్ ఉంటుంది. పడుకుంటే ఏం రాదు తెలుసా? నిద్ర రాదు. మళ్ళీ నిద్ర మాత్రం వేసుకోవాలి, లేకపోతే బ్రాందీ విస్కా తాగాలి. ఆ తాగినా కూడా పొద్దున్న లేస్తే కళ్ళు ఉబ్బిపోయి ఉంటాయి, మనిషి ముఖం విపరీతంగా అయిపోయింది. నువ్వు ధన్యుడివి. నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాడిని మీరు పడక మీద అలా తలగడ మీద తల పెట్టగానే హాయిగా నిద్రపోగలిగితే నువ్వు ధన్యుడివి. తప్పైన కుమారుడు పందులు పొట్టుతో తిందామనుకున్నాడు. నేను అనుకుంటాను మీరు ఎప్పుడన్నా పందుల్ని కుడితికి వదిలినప్పుడు చూసారో లేదో తెలియదు, కానీ నేను చూశాను. అవి వాటిని ఒకేసారి వదిలినప్పుడు గురుగురు 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 పరిగెడతాయి. అవి పరిగెత్తుకొని పాపం ఈ పొట్టిట్ట తీసుకుందామని నోడు దగ్గర పెట్టుకునేటప్పటికి మొత్తం పందులు వచ్చి తోసేసి ఉంటాయి. అతన్ని దెబ్బకి గబ్బుకి వెనక్కబడి ఉంటాడు మనిషి. అప్పుడు వచ్చిందంట, ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు, తన స్థితి తనకు తెలిసినప్పుడు, ఏంటి నా బ్రతుకు, మా నాన్న దగ్గర కూలోళ్ళకు కూడా కడుపు నిండా అన్నం ఉంది, మా నాన్న మల్ల మీద దగ్గర కూర్చోబెట్టుకొని తల నిమురుతూ నన్ను ఇంకొంచెం వేసుకో అయ్యా, ఇద్దినయ్యా అద్దినయ్యా అని నాకు ఎన్ని రకాల ఆహారం పెట్టాడు, పనోళ్ళు కూడా సమృద్ధిగా తిన్నారు, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నానా నన్ను క్షమించు, నేను దేవునికి విరోధంగా నీకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడం నాకు యోగ్యం, నీ కూలోళ్ళలో ఒక పనోడుగా పెట్టుకో అని అడుగుతాను అని అనుకొని, మనం కూడా రండి అనుకుంటుంటాం, పనికి మాల బతుకు, నేను కూడా మారిపోతా, నేను కూడా బాప్తిసం తీసుకుంటా, నేను కూడా ప్రభు కొరకు బ్రతుకుతా, ఇంకా నేను ఈ సారాయి తాగను, నేను ఇంకా సినిమాలు చూడను,
నేను ఇంకా అలా ఉండను, ఇలా ఉండను అని జనవరి 1వ తారీఖున చాలామంది ముఖ్యంగా చేసుకుంటారు నిబంధనలు. ఏంటంటే కానీ అనుకుంటారు, కానీ అనుకొని వాయిదా వేస్తారు. వాయిదా వేయొద్దు. మీరు ఏదన్నా వాయిదా వేయండి, కానీ రక్షణ విషయంలో మాత్రం ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ, ఈ రోజే. కానీ ఈరోజు దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఈరోజు నీ హృదయం మారాలని, నీ జీవితం మారాలని, నీ గమ్యం మారాలని, నీ దుఃఖ దినాలు సమాప్తం అవ్వాలని, నీ శ్రమల నుంచి నువ్వు విడిపించబడాలని, నువ్వు క్రొత్త జీవితం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నాకు ఆ క్రొత్తదనం కావాలి, నాకు బుద్ధి వచ్చింది, నాకు ఆ పాత జీవితం వద్దు అని ఎవరైనా తమ స్థితిని తెలుసుకుంటే, మీరు మీ తప్పును దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఒక అద్భుతాన్ని చూస్తాడు. హల్లెలూయా. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. నువ్వు పోగొట్టుకున్న శాంతి సమాధానాలు నీకు ఇవ్వాలని, నీ శరీరాన్ని ముట్టి నీకు ఆరోగ్యం ఇవ్వాలని, నీ దురభ్యాసాల నుంచి నేను విడిపించాలని, నీ బ్రతుకును మార్చాలని, నీ పాపాలు క్షమించాలని ప్రభువు మన మధ్యలో సంచరిస్తున్నాడు. దేవుని దృష్టి నీ మీద ఉంది. ఎంతకాలం తప్పించుకుంటావు, ఎంతకాలం అజాగ్రత్తగా ఉంటావు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడలా మనం ఎలా తప్పించుకుంటాం? భయంకరమైన తీర్పు ఉంది. అగ్ని గంధకములతో మండే నరక అగ్ని ఉంది. శాశ్వతమైన జీవితము మరణించిన తర్వాతే ఉంది. ఈ సమయంలో ఈ ప్రభువును నీ ప్రభువుగా చేసుకుంటే, నీ తప్పులు ప్రభు సరిదులు ఒప్పుకొని విడిచిపెడితే, దేవుడు ఒక అద్భుతం జరిగించడానికి, దేవుడు ఒక గొప్ప కార్యం నీకు చేయడానికి, నీ కన్నీళ్లు తుడిచి, నీ గాయాలు మాన్పి, నీ కుటుంబాన్ని కట్టి, నీ బిడ్డలను దీవించి, నీ రాబడిని ఆశీర్వదించి, నిన్ను సంతుష్టునిగా చేయాలని, ఆయన సమాధానము నీ హృదయాన్ని ఏలునట్లు, తృప్తి కలిగి నీవు జీవించినట్లుగా ఒక గొప్ప కార్యం ఈ రాత్రి దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభువా, నేను తప్పు చేశానయ్యా, నేను పాపము చేశానయ్యా, నేను పనికిమాలిన వాటిని చూశానయ్యా, పనికిమాలిన దురభ్యాసాలకు బానిసనయ్యానయ్యా, ఈ త్రాగుడిని నుంచి విడిపించయ్యా. ఈ రాత్రి నా హృదయాన్ని మార్చు నాయనా. నీ సిలువ రక్తాన్ని నా మీద ప్రోక్షించు తండ్రి. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. మా యవ్వనస్తులకు మారు మనసు దయచేయి నాయన, రక్షణ దయచేయి ప్రభువా. నా దేహము దేవుని ఆలయమని దేవునికి అప్పగించుకోవడానికి సహాయం చేయి తండ్రి. కాలేజీల్లో చదువుతున్న యవ్వన బిడ్డల చుట్టూ కంచె దయచేయి నాయన. మరి పాఠాలతో పాటు నీ వాక్యాన్ని చదవడానికి, నీ ఎదుట పాపము చేయకుండా వారి హృదయాలలో నీ వాక్యాన్ని ఉంచుకోవడానికి సహాయం చేయము. మా కన్నీరు తుడువు నాయన, మా గుండె వేదనలో నుంచి విడిపించు, మా పాపపు సంఖ్యల నుంచి మమ్మల్ని విడిపించు. ఈరోజు మా జీవితంలో ఒక మరపురాని రోజుగా మిగిలిపోనట్లు ఇది రక్షణ దినముగా చేయి నాయన, ఇది అభిషేక దినముగా చేయి నాయన, ఇది నీవు ఆశీర్వదించిన రోజుగా చేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.